వెల్కమ్ టు ఈటీ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిందే మొదలు సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వెండితెరపై తన డాన్స్, నటన, రూప సౌందర్యంతో కట్టిపడేసింది. ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా శ్రీలీల అందుకుంటున్న పారితోషికం ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పెళ్లి సందడి చిత్రంలో నటించి టాలీవుడ్ లో అడుగుపెట్టింది శ్రీలీల. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన నటించింది. తొలి చిత్రంతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోని దర్శక నిర్మాతల చూపు తనపై పడేలా చేసింది. దీంతో శ్రీలీలకు తెలుగులో వరుసగా అవకాశాలు అందాయి. తనకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంది. ప్రస్తుతం శ్రీలీలకు 24 ఏళ్లుంటాయి. అయితే శ్రీలీల చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 6 ఏళ్లు దాటిపోయింది. మాస్ మహారాజా రవితేజ ధమాకా చిత్రంలో నటించిన తర్వాత శ్రీలీలకు మంచి క్రేజ్ దక్కింది. ఆ తర్వాత స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గుంటూరు కారం వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. అలాగే పుష్ప 2లో ఐటెం సాంగ్ తోనూ అలరించింది. ఇలా చిన్న వయసులోనే పెద్ద స్టార్స్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. శ్రీలీల రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీగా పెంచేసింది అని సినీ వర్గాలలో చర్చ మొదలైంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజా రవితేజ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉంది. దీంతో శ్రీలీల కూడా తన రెమ్యునరేషన్ ను భారీగానే పెంచేసింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 7 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తుంది అని తెలుస్తోంది. గతంలో 3.5 నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకునేది. శ్రీలీల చివరిగా టాలీవుడ్ స్టార్ నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక నెక్స్ట్ జూనియర్, మాస్ జాతర, ఆషికీ 3, ఉస్తాద్ భగత్ సింగ్, లెనిన్ వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు రెగ్యులర్ గా హాజరవుతోంది.